భూమి మీద మనిషి పుట్టి 25 లక్షల సంవత్సరాలవుతుంది. అయితే 25 లక్షల సంవత్సరాలైనా మనిషి జీవితంలోకి దేవుడు ప్రవేశించి మాత్రము 12,000 సంవత్సరాలే మాత్రమే అవుతుంది అప్రాక్సిమేట్లీగా. ఇది కూడా 10,000 నుంచి 12,000 సంవత్సరాలని సైన్స్ చెప్తుంది. మనం 12,000 సంవత్సరాలు అనుకోవచ్చు. ఇది ఎలా మొదలైంది? అసలు దేవుడి ప్రస్తావన మానవ జీవితంలో ఎలా మొదలైంది? ఎందుకంటే మిగతా ఏ జంతువులు ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువులు కూడా దేవుణ్ణి కొలవడం లేదు. కానీ మనిషి దేవుణ్ణి కొలుస్తున్నాడు. ఇది ఎందుకు మొదలైంది అంటే, మనిషికి ముందు ఈ మెరుపులు, ఉరుములు, భూకంపాలు ఇవన్నీ కూడా దుష్ట శక్తులుగా భయమయ్యేది. వాటిని చూసి మనిషి భయపడేవాడు. ఇవన్నీ ఒక దుష్ట శక్తులు, వీటి వల్ల మనకు హాని జరుగుతుంది అనేటువంటి ఒక భయం మొదలయ్యేది. ఎందుకంటే అవి విపరీతంగా, ఉరుములంటే మెరుపులంటే విపరీతమైన శబ్దాలు, విపరీతంగా మనమే మామూలుగా ఎప్పుడైనా మనిషి భయపడతాడు. సో ఆ కాలంలో కూడా వాటిని చూసి భయపడడం మొదలుపెట్టాడు. అటువంటి కాలంలో వాళ్ళకు కనిపించిన దేవుడు సూర్యుడు. సూర్యుడు వస్తే అన్నీ మాయమవుతాయి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకు. సో సూర్యుని వల్ల సూర్యుని మొక్కితే మనకు వీటన్నిటి నుంచి కాపాడుతాడు అనేటువంటి ఒక భావజాలము మనిషి జీవితంలో ప్రవేశించింది. సో అక్కడి నుంచి దేవుడి ప్రస్తావన మొదలైంది. అంటే పొద్దున్నే దేవుణ్ణి మొక్కడం అంటే సూర్యుని మొక్కడం. సూర్యుని వల్ల ఇవన్నీ ఎందుకు సూర్యుని మొక్కుతున్నాడు మనిషి అంటే, అప్పుడు సూర్యుడు వస్తేనే మనిషికి అన్నీ కనిపించేటివి. అప్పుడేమో మనకు వెలుతురు లేవు కదా, ఓన్లీ మంట ఉన్నప్పుడే కొంచెం వెలుతురు ఉండేది. మిగతా కాలంలో చంద్రుడు వచ్చినప్పుడు కొంచెం కనిపించేది. కానీ సూర్యుడు వస్తేనే మనిషి అన్ని పనులు చేసుకోగలిగేవాడు. సో అప్పుడు మనిషి భావించింది ఏంటంటే, సూర్యుడు వస్తేనే మాకు అన్నీ కలుగుతున్నాయి అంటే సూర్యుడు దేవుడు అనేటువంటి ఒక భావన మొదలైంది. సో అక్కడి నుంచి మొదలైనటువంటి దేవుని యొక్క ప్రస్తావన మనిషి జీవితంలో రకరకాల రూపాంతరాలు చెందుతూ మతాల నుంచి మతాలకు సంబంధించి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సింబల్గా, ఒక దేవుడుగా, తర్వాత వేల దేవుళ్ళుగా ఇవన్నీ కూడా రూపాంతరాలు చెందుతూ వస్తున్నాయి. వాళ్ళ అవసరాలను బట్టి, మనుషుల యొక్క అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, స్థలాలను బట్టి, అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు కొలవడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఈ ప్రస్తావన మొదలై ఇప్పుడు మన దేశంలో అయితే ఒక్కొక్క వీధికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, రకరకాల దేవుళ్ళు, రకరకాల దేవతలు ఇవన్నీ కూడా వస్తున్నాయి.